ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటి? ఇది మెయిన్గా ముగ్గురులో ఒకళ్ళకి ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంటుందట మేల్స్లో. సో ఈ ప్రిమెచ్యూర్ అంటే శీఘ్రస్ఖలనము. సో దీని గురించి చర్చించుకుందాం. శీఘ్రస్ఖలనం అనేది బేసికలీ హోల్డింగ్ కెపాసిటీ, అంటే అంగం స్తంభించిన తర్వాత ఎక్కువసేపు వీళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంటిన్యూ చేయకుండానే ముందే ఈ స్ఖలనం అనేది జరుగుతుంది. ఈ వైట్ అనేది బయటపడిపోతుంది, దాని తర్వాత అంగం మెత్తబడిపోతుంది. సో దాని ద్వారా వీళ్ళు సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయలేరు. సో ఈ సెక్షువల్ యాక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే బేసికలీ కొంతమంది ప్రిమెచ్యూర్ ఎజాకులేషనే ఇబ్బంది పడుతుంటారు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి అంగం మెత్తబడిపోవటము, నెక్స్ట్ సెక్షువల్ యాక్ట్ చేయలేకపోవటము, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా కొద్దిగా కలిసి ఉంటాయి, ఎందుకంటే ఇది యాంగ్జైటీకి సంబంధించింది కాబట్టి. సో ఇవి ఓన్లీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషనే కాకుండా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా కరెక్ట్ అవుతుంది. దానికి